మూలారెడ్డి 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 అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే మూలారెడ్డి 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 सर 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 मोलारेड्डी 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 सर 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 సార్ అందరూ చదువులు పెట్టాలన్నా నిజమా चिंटू मोलारेड्डी 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 సార్ 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 मोलारेड्डी 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 चल आ पक्का दीवा పోదాం
కంటికేమో పక్కన పో మూడో ఒకటి కాదు మెడికల్ చూసేద్దాం మందులు వేస్తున్నారు మందులు
దగ్గర నుండి బాగా ఇప్పించండి మందులు. గని భాస్కరరావు గారు ప్రపోజల్ కూడా చెప్పారు. క్యాన్సర్ మహమ్మారి విపరీతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అనపర్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిని సర్వే చేసి స్క్రీనింగ్ టెస్టులు చేసి మొదటి దశలోనే క్యాన్సర్ వ్యాధిని గుర్తించే విధంగా మా సహకారం మేము అందిస్తాం. మీరు ఆ విధంగా ఒక కార్యాచరణ రూపొందించుకుంటే మేము సంపూర్ణంగా సహకారం ఇస్తామన్నారు. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు వరుణ్ హెల్త్ ఆర్గనైజేషన్తో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఒక ఒప్పందం చేసుకుంది వరుణ్ హెల్త్ కోసం. అందుకోసం దాన్ని పైలట్ ప్రాజెక్టుగా అనపర్తి మండలాన్ని సెలెక్ట్ చేశారు. ఒక నెల రోజుల పాటు అనపర్తి మండలంలో ప్రతి ఇంటికి తిరిగి పంటికి దంతకానికి సంబంధించిన వ్యాధులు ఏమన్నాయో గుర్తించి ఒక 3-4 రోజుల పాటు ఒక క్యాంప్ కండక్ట్ చేసి అందరికీ ట్రీట్మెంటు ఉచితంగా, అంటే మ్యాక్సిమం 25,000 వరకు అయ్యే వైద్యం కూడా ఫ్రీగా చేయడానికి గని భాస్కరరావు గారు ఇప్పుడే సెలెక్ట్ చేశారు. వారికి కూడా మరొక హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వైద్యానికి సంబంధించి మరి వారి సహకారం, అదేవిధంగా ట్రస్ట్ హాస్పిటల్ వారి సహకారంతో, స్థానిక ఐఎంఏ సహకారంతో ఈ ప్రాంతంలో వైద్య సేవలు అందించడానికి నేను సదా సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు మరి పెద్దలు పూర్వపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారిని మరి సందేశవంతంగా కోరుతాను. ఈరోజు ఆయన లేని లోటు ఈ అనపర్తి నియోజకవర్గంలో ఆ కుటుంబం నుంచే సోదరుడు రామకృష్ణారెడ్డి గారు రావడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మరి ఇది ఒక గొప్ప అనుభూతి అని మాత్రమే నేను చెప్పగలను. ఎందుకంటే అందరికీ సాధ్యపడదు. 4-5 దశాబ్దాల రాజకీయ జీవితం కొనసాగుతూ తాతలు, తండ్రులు, బిడ్డలతో కూడా కలిసి రాజకీయం చేసే అవకాశం అతి కొద్ది మందికి వస్తుంది. ఆ కొద్ది మందిలో నేను ఒకటిగా ఈరోజు మూలారెడ్డి గారి ఈ యొక్క వర్ధంతి సభలోకి రావడం, మిమ్మల్ని అందరినీ చూడడం, మిమ్మల్ని అందరినీ నేను పార్టీ కార్యకర్తలుగాను నాయకులుగాను పోల్చలేదు, కానీ మూలారెడ్డి గారి యొక్క అభిమానులుగా, ఆత్మీయులుగా వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నందుకు, మూలారెడ్డి గారి ఆశీస్సులు మీ ద్వారా రామకృష్ణారెడ్డికి ఇస్తున్నందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. చిన్న విషయం ఎవరు క్యాన్సర్ ఉంది, ఎవరు తీసేది, నీకు తెలియదు, నాకు తెలియదు. అంటే ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసి ఎవరిని టెస్టులు చేసి ఒక క్యాన్సర్ ఉంటే దాన్ని బాగు చేయడం కోసం కృషి చేస్తాం అన్నయ్య గారికి పిలుస్తుంటే చాలా సంతోషిస్తుంది. దానికి సహకరించండి మీరందరూ కలిసి. 10 మంది పుణ్యం ఉంటుంది, దాన్ని డాక్టర్ సహకరిస్తారు. అటువంటి కార్యక్రమాలు చేయండి. తప్పనిసరిగా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేశారు. వాళ్ళ నాన్నగారు చిన్నవాళ్ళతో ఫైట్ చేయలే. ఆ రోజు మా తాతయ్య గారు కూడా ఎమ్మెల్యే, మా అమ్మగారి తండ్రి, తర్వాత నేను ఎమ్మెల్యే. అతనేమో వాళ్ళ నాన్నగారు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఇతను 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, నేనేమో 8 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఎందుకంటే ఆ పెద్ద తాలూకు ఆశీర్వాదం, మీ తాలూకు సహకారం. అంటే మీరందరూ కూడా అతని అండగా ఉండండి, మీ ఆశీర్వాదం ఇవ్వండి. ఈ కురవాడిని కూడా పైకి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం మీ అందరి తాలూకు సహకారం ఇవ్వండి. వేదికపోయిన పెద్దలందరూ కూడా కురవాడిని అండగా ఉందని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మూలారెడ్డి గారి ఆత్మకు సాక్షాత్ చేయకూడదని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ గారికి
ఎంతగా అభిమానించి ఆయన కొడుకుతో పాటు ఆయన కూడా ఎంతో అభిమానించేవారు. ఆయన ఆశీస్సులు అప్పుడు రాజా గారి మీద ఎంతో ఇదిగా ఉండి ఆయన రాజకీయంగా అభివృద్ధి కూడా ఎన్నో సహకారాలు చేశారని అప్పట్లో నా భర్త చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మన రామకృష్ణారెడ్డి గారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలు జరిగే అన్ని దానాలు కూడా ముఖ్యమైనది రక్తదానం. దానివల్ల ఇప్పుడే డాక్టర్ గారు చెప్పినట్టు 3 ప్రాణాలు నిలబెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ రక్తదాన శిబిరాన్ని సహకరించి వీటిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కొత్త ఈ అవకాశాన్ని ఇచ్చిన నాకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దొక్క గారికి పెద్దలు ఆంధ్ర రాష్ట్ర దేవాలయ శాఖ మంత్రులు మన పెద్దాయన మూలారెడ్డి గారికి వారి కుటుంబానికి ఎంతో సన్నిహితం. రామకృష్ణ గారు పెద్దాయన మెమంటోతో సత్కరిస్తూ ఉన్నారు. మూలారెడ్డి పెద్దలు జగ్గంపేట శాసనసభ్యులు నెహ్రూ గారికి మన రామకృష్ణ ప్రతిభ శాసనసభ్యురాలు శ్రీమతి బాబా గారు పక్కకుండండి. సాలవతో మెమెంటోతో మన శాసనసభ్యులు రామకృష్ణ గారు సత్కరిస్తూ ఉన్నారు.